మొదటగా ఈ వర్గకు రావద్దనే అనుకున్నా. బలవంతం మీద ఈ వర్గకు వచ్చిన. 3 సంవత్సరాల నుండి మా పాఠశాలలో వర్గకు వెళ్ళండి అంటే కూడా లేదా సార్ నెక్స్ట్ ఇయర్ పోతాం, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అది ఇది అని చెప్పి వాళ్ళని ఒప్పించి 3 సంవత్సరాలు ఆగిన. కానీ ఈ సంవత్సరం బలవంతంతో వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నా. గోపాలకృష్ణాచారి, దాంతోపాటు రామకృష్ణాచారి, నరసయాచారి కార్యాలయంలో తెలియని విషయాలను చాలా చక్కగా చెప్పారు. దాంతోపాటు శారీరకలో కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. యోగా లాంటివి ఎన్నో నేర్చుకున్నాం. ఇంకా వచ్చిన కొత్తలో ఈ వంట ఎప్పుడు అయిపోతుందా, ఎన్ని రోజులు తిందాలా అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంటే, ఇంకా 20 రోజులు ఉంటే బాగుంటాయి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ భాషలో చెప్తే బాగుంటుంది. బట్ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ ఐఎమ్ నాట్ got my studies in Telugu medium. Really I'm feeling for that. After coming here అంటే SSVMలో జాయిన్ అయిన తర్వాత how to lead a systematic life in the society I have learned. So that's why I want to speak systematically. I want to express my views also in systematic way. Here, as Acharya told to speak about each and everything, I want to start from Aichi. Aichi classes are organized in a well manner with small time span and great output is obtained from that. Yoga and Sharirak tells us about how to balance our mental and physical health, which is very important and necessary for the modern society. From Bhavdik, we have acquired much knowledge about our Bharat, great people of our Bharat, and we have also learned how to and what to include in IKS through Bhavdik and how to develop our children holistically. From Bodhana Ushalu, we have learned how to induce our subject knowledge and how to be a good facilitator to our students. And coming to Vibhagalu, here the programs are well organized and the time punctuality I have learned personally. Already I am punctual, but I have to be more punctual. I have learned from here. And Sahajivanam, yes, we have come here leaving our families for 20 days, but never I felt that I am missing my family, because everyone they treated very friendly and ఒక అక్కలా చెల్లిలాగా ఎప్పుడు ఏదున్నా కూడా షేర్ చేసుకున్నాము. చాలా బాగా నచ్చింది. ఎస్, యాజ్ ఐ టోల్డ్ దట్ స్టార్టింగ్లో ఎప్పుడు అయిపోతాయి 20 days అనిపించింది. బట్ నౌ వీఆర్ ఫీలింగ్ దట్ ద 20 days హ్యావ్ జస్ట్ ఫ్లైడ్ అవే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆచార్య. Here I came for Uttarada for biology Unnatha, and actually I am not familiar with that subject, but my Shikshak Venkatama Mataji, she explained very well. Really I have that biliophobia, means phobia of biology, and I have feel a little bit difficult with that. I am very familiar with my subject English because I have experience in that concerned subject. I felt difficult in the starting, but later I overcome it, and thank you and everyone, those who supported the non-teaching and teaching works, especially Yoga Master. Thank you Manito. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. స్టార్టింగ్ నేను కూడా ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారం, ఆచార్యులందరికీ. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్గకి నేను ఇష్టంగానే వచ్చాను. వచ్చిన తర్వాత 3 days తర్వాత అమ్మో ఇక్కడ ఉండలేను, నాకు బీపీలో తక్కువ ఎక్కువ కావడం వల్ల ఉండలేను అని అనిపించింది. ఇక్కడ వచ్చాను కదా, ఇష్టంగానే వచ్చాను, ఇష్టంగానే నేర్చుకుని వెళ్దామనేసి ఉన్నాను. అయితే ఇక్కడ నాకు నచ్చింది ఏమంటే, మనము ఓంకారం చేసేటప్పుడు ఓంకారం చేశాం కదా, అది ఎలాగంటే మనం ఓం అనే శబ్దం శివునికి చేరి మన రిటర్న్ వస్తున్నట్టుగా నాకు అలా అనిపించింది. తర్వాత మాకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఆచార్యులు బాగానే చెప్పారు, డ్రాయింగ్ టీచర్ కూడా బాగానే నేర్పించారు. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు భోజన వ్యవస్థ కానీ మా మంత్రుల మదర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఒక్కరికి ఇంటి దగ్గర వంట చేయాలంటే కష్టం ఉంటుంది. ఇంతమందికి ఒకసారి సరిగ్గా రావచ్చు కాలేకపోవచ్చు, కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు.
ఇక్కడికి వచ్చిన వ్యవస్థీకృతం అంటే నేను ఒకటి నేర్చుకున్నాను. ఏమంటే ఇక్కడికి ఎందరో పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు, సైంటిస్టులు అందరు వచ్చినా కానీ వాళ్ళకి ఒక 5 minutes టైం ఇస్తే వాళ్ళు ఎంతో టైం తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ ఒక 5 minutes వాళ్ళు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకు అంటే అమ్మో నాకు పిలిచి సరిగ్గా చెప్పలేదు అన్న ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండకుండా వ్యవస్థీకృతం అనేది ఏంటో నేను బాగా నేర్చుకున్నాను. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం అందరం ఉంటాం, వెళ్ళిపోతాం ఈ సంస్థ కోసం, కానీ నా వంతు సహకారం మీ పిల్లలకి అందిస్తానని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య. నా పేరు అనుష పెద్దపల్లి, మంచిర్యాల విభాగ్. నాకు ఒక 3 years పాప ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప గురించి ఆలోచించుకుంటూ ఉంటాడేమో అని అనుకున్నా. కానీ ఈ సమయం పట్టిక, కాలాంశాల పట్టిక కానీ ఏదైనా కానీ మనం టైం టేబుల్ ప్రిపరేషన్ చాలా నచ్చింది. ఎందుకంటే పాప గురించి ఆలోచించే అంత టైం కూడా కొంచెం సమయం ఇచ్చారు. ఎక్కువ బోధనాంశం నేర్చుకునే దానికైనా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకునేలాగా చేశారు. థ్యాంక్ యూ ఆచార్య. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకున్నవి చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ ఇష్టపడి చాలా నేర్చుకున్నది ఏంటంటే భౌతికాంశాలు కానీ గోస్ట్ చాలా ఇష్టపడి కష్టపడి విద్యార్థులు నేర్పించాలని ఇంట్రెస్ట్తో చాలా నేర్చుకున్నాను. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ 2-3 members వస్తేనే ఏమన్నాలో ఏం చేయాలో వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఇంతమందికి ఇన్ని విభాగాలలో ఇంత మంచిగా ఆచార్యులకి ఏ లోటుపాటు లేకుండా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అలాగే అందరు ఆచార్యులతో మాట్లాడడం కానీ మా తల్లిని పరిచయం చేసుకోవడం. ఇది ఇంటర్ 2011-13 డిగ్రీ 13-16లో నా మిత్రురాలు ఉంటే ఇక్కడ పరిచయం అయింది ఇయర్స్ తర్వాత. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆచార్యులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కర్మచారి దగ్గర నుంచి మొదలు పెట్టి ఆచార్యులు అండ్ పెద్దవాళ్ళందరూ కూడా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మాకు టైం టు టైం చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టీచ్ చేసినటువంటి తెలుగులేష్ గారు, తర్వాత సమర్థరావు గారు, వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ తెలుగులేష్ గారి నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అంటే జాయ్ఫుల్. సో ఎలా చెప్పాలి, పిల్లలతో ఎంత ఆనందంగా చెప్పాలనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము. అండ్ ఇంకా మా కొలీగ్స్ అంటే ఏమైనా మాతో పాటు నేర్చుకున్న ఆచార్యులు కూడా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా చెప్పాల్సింది, మన ఫ్యామిలీలో ఓన్లీ 4 members or 5 members మోర్ దెన్ బిలో 10 members ఉంటారు. సో అక్కడ మనం 20 days మిస్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే ఇంత పెద్ద ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అన్న ఫీలింగ్ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న మాతాజీలు, ఆచార్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గణేష్. నేను ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి పాఠశాల నుంచి వచ్చాను. నేను జాయిన్ అయ్యి 3 నెలలు అయింది. కార్యాలయ వర్క్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ అన్నీ కూడా చేసుకున్నాం. అంతా బాగానే ఉంది. తర్వాత నుంచి యోగా, శారీరక అని చెప్పేసి, తర్వాత అల్పాహారం, పాఠ్యాంశాలు అన్నీ కూడా చెప్పారు. మా కార్యాలయ వర్గంలో మా గోపాలకృష్ణ ఆచార్యజీ వచ్చేసి పాఠాలు చెప్పేవాళ్ళు. చెప్పేటప్పుడు కూడా చాలా చక్కగా ఒకసారి వివరించి అర్థమైందని చెప్పేసి అడిగేవాళ్ళు. అర్థమైందని చెప్పేవాళ్ళు. కానీ మా మొహంలో నాకు తెలిసిపోతుండేది వీళ్ళకి అర్థం అవ్వలేదని చెప్పేసి మళ్ళా మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మమ్మల్ని పిలిచి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ అమలు చేయమన్నారు. అలా చేయమన్న తర్వాత మాకు చాలా చక్కగా అనిపించింది. అలాగే సహప్రముఖు నాసయ్య గారు, నాసయ్య ఆచార్యజీ, రామకృష్ణ ఆచార్యజీ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. యోగా శారీరకం కూడా శోభన్జీ అందరూ శిక్షకులు కూడా చాలా చక్కగా వివరించారు. అయితే నాకు ఇప్పుడు ఇక్కడ ఇన్స్పైర్ అయింది ఏంటంటే, మాకు 3 రోజులు అయింది. 3 రోజులు వచ్చిన తర్వాత నాకు వెళ్ళిపోవాలనిపించింది. ఏంటి ఎంత కష్టంగా ఉంది, తెల్లవారు వేస్తున్నారు, విజలేస్తున్నారు. 5 ఇలా పడుకునేసరికి విజలేస్తున్నారు. రాత్రి పడుకునేసరికి ఏమో 11:30 అయిపోతుంది హోంవర్క్ అన్నీ చేసుకునేసరికి. ఆ తర్వాత విజలేసిన తర్వాత 3 రోజులతో వెళ్ళిపోవాలనుకున్నాను. అయితే తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు అయిన తర్వాత సెట్ అయిపోయాను. 1 రోజులు అయిన తర్వాత పూర్తిగా ఇంకా ఉండిపోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అంటే మైండ్ సెట్ ట్రైనప్ అయిపోయింది. అయితే ఇంకేంటంటే, నేను వచ్చేటప్పుడే మా ఊరు తిరణాలు అన్నమాట. 15 సంవత్సరాల తర్వాత తిరణాలు వచ్చాయి. మే 12, 13, 14. అయితే ఇందుకని అందరూ కూడా ఫోన్ చేశారు తిరణాలకు రావాలని చెప్పేసి. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా
తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కూడా మన ఊరు వస్తున్నారు తిరునాళ్ళకి, కానీ నువ్వేమో ఇక్కడి నుంచి వర్గకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అని అన్నారు. చెప్పండి, ఇది ఒక ప్రపంచం అని చెప్పేసి అది కూడా చెప్పాను. అయితే ఇంత నాకు ఎంత ఇన్స్పైర్ చేసిందంటే అక్కడ తిరునాళ్ళు ఎంతమంది ఫోన్ చేసి ఎవరు ఎక్కడున్నారా, నువ్వు ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి వచ్చా, ముంబై నుంచి వచ్చా, నువ్వేమో అక్కడికి వెళ్ళిపోయి హైదరాబాద్, నువ్వు రాకపోతే ఎలా అని చెప్తే, లేదు నాకు ఇది ఇంపార్టెంట్, ఇది నాకు చాలా విషయాలు నేర్పుతుంది ఆచార్య ప్రశిక్షణ వర్క్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అమ్మ నాన్న కూడా చెప్పాను, అమ్మ మీరు చక్కగా కార్యక్రమాలు జరపడానికి తిరునాళ్ళకి సంబంధించి నేను ఇక్కడ ఆచార్య ప్రశిక్షణ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, మాతాజీ, ఆచార్య, బంధువులందరికీ నమస్కారం. ఎందుకంటే నేను సంఘ శిక్ష వర్గంలో శిక్షణ పొందాను. అంటే వ్యవస్థ ఇవన్నీ ముందు నుంచి అలవాటు నాకు. అయినప్పటికీ శిశు మందిర్ మా ప్రధానాచార్య గుర్తు చేశారు, నువ్వు ఒక్కసారి శిశు మందిర్ పురవాడతో పూర్తి చేయి అంటే, ఎందుకంటే విద్యాపీఠం యొక్క వ్యవస్థ ఇవన్నీ నీకు కూడా అర్థమవుతాయి. కాబట్టి విద్య ఏ విధంగా బోధన చేయాలి, ఏ విధంగా నేర్పించాలి విద్యార్థులకి, నీకు కూడా శిక్షణ జరుగుతుంది, నువ్వు కూడా చాలా విషయాలు నేర్చుకున్నావని మాకు పంపించారు అన్నమాట. మా స్కూల్ నుంచి 6 వచ్చాము, 5 మాతాజీలు, నేను ఒక పురుషాచార్య. ఇక్కడికి వచ్చిన తర్వాత పీటీల వరకు వచ్చాము. అంటే పీటీల వరకు అంటే స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు తెలియదు, పీటీ నేను ఒకటే కావాల్సి అనుకున్నాను. మా ఆచార్య గుర్తించారు, నువ్వైతే ఇప్పుడే చుట్టగంటకు కొంచెం గంట సేపు ఆగమన్నారు, మళ్ళీ గంట తర్వాత వెళ్ళాను, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆగమన్నారు, మళ్ళీ మధ్యాహ్నం వెళ్తే ఇద్దరే వచ్చారు, సాయంత్రం వరకు ఆగమన్నారు, సాయంత్రం పోతే 5 వచ్చారు. అప్పుడు పీటీల వరకు పూర్తి చేశారు. ఎందుకంటే ఈసారి కొత్తగా పీటీల వరకు నిర్వహణ చేశారు. కానీ పీటీలు మేము చాలా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే మాకు భీమసేనరావు గారు శిక్షణ ఇచ్చారు. అంటే వారి ఓపికకు మేము ప్రణామం చేయాలి. ఎందుకంటే వారు చాలా ఓపికగా మాకు నేర్పించారు. ఎంత ఓపిక అంటే వారి ఓపికకు మేము అలవాటైపోయాము. ఎందుకంటే మాకు ఉడుకుదా రక్తం, వారి వేగం చెప్పకపోతే మాకు కొంచెం ఆవేశం అనిపిస్తుంది. ఒక 2-3 రోజులకి అంటే ఎంత నిదానం చెప్తున్నారో అనిపిస్తుంది. కానీ నిదానమే ప్రధానం అన్నట్టు మాకు తర్వాత తెలిసింది. ప్రశాంతంగా ఒక్కొక్కటి టీమ్స్లలో ఏ విధంగా మనం ఉంటాయి, దాంట్లో అథ్లెటిక్స్ సంబంధించి ప్రతిదీ మాకు నేర్పించారు. దాంతోపాటు మాకు అర్చన కాలాంశంలో రేవంతి మాతాజీ చాలా చక్కగా క్లారిటీగా శ్లోకాలు చెప్తుంటే నాకు కూడా అనిపించింది, ఇంత క్లారిటీ 100లో ఒకరికి సాధ్యం కావచ్చు, వీరిలో ఒకరికి ఉండొచ్చు అనుకునేది. ఎందుకంటే మాతాజీ కూడా అన్నారు, మీకు కూడా వచ్చు కదా ఆచార్య అన్నారు. లేదు మాతాజీ మీరు ఆ క్లారిటీగా మేము చెప్పలేమని మీరు గుర్తు చేశారు. నువ్వు చాలా క్లారిటీగా ఒక్కొక్కరికి ఇది దురదృష్టం ఏంటంటే మా గడవలో కొంత మహానుభావులు పర్వత శిక్షణ ఉండిపోతారు. 2 నిమిషాలు 5-6 మా అర్చన కాలంలో వాళ్ళే ఉన్నారు. కొందరికి నోరు ఇస్తలేదు, కొందరికి అసలు చెప్పడానికి వస్తలేదు. అయినప్పటికీ మాతాజీ మాత్రం క్షుణ్ణంగా నిదానంగా చిన్న పిల్లలకి ఇంకా బోధించారు. మాతాజీ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. శారీరక అంశంలో యోగాలో స్టార్టింగ్ లో యోగాలో ఉన్నా, చివరి 3 రోజులు యోగాలో ఉన్నా, తర్వాత ఎందుకంటే మధ్యలో సంస్కార సాధన వర్గంలో కోచ్ శిక్షక ఆనకు నేర్పమన్నారు రమేష్ ఆచార్య, ఆనకు నేర్పించాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను శిక్షార్థిని అనుకోవాలా శిక్షక అనుకోవాలా అర్థం కాలేదు. మంచడేమో శిక్షక, మంచడేమో శిక్షార్థి. చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నాము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు నవనీత, అరవింద్ కాలేజ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ వర్క్ యాక్చువల్గా రావద్దనేసి అనుకున్నాను. బట్ లాస్ట్ వర్క్కి వచ్చే 3-4 డేస్కి 1 వీక్ బ్యాక్ డిసైడ్ అయ్యి వచ్చాను. ఇక్కడ వచ్చినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంచువాలిటీ చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ వచ్చాక అది నేను నేర్చుకోవాలి, ఫ్యూచర్లో అది చాలా ఇంపార్టెంట్ అని అదైతే నేను నేర్చుకోవాలని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఇక్కడ నేను క్లాసికల్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశాను. నాకు అదొక డ్రీమ్ అనమాట. ఎక్కడైనా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసినప్పుడల్లా నేను ఫీల్ అవుతుండే, నేను అలా ఎప్పుడు చేస్తాను, నాకు అవకాశం లేదు అని. బట్ శిశు మందిర్ నాకు అవకాశం ఇచ్చినందుకు రియల్లీ ఇట్స్ ఎ బిగ్ థ్యాంక్స్ టు శిశు మందిర్. సభ అందరికీ నమస్కారం.
నా పేరు సంతోష్, బాన్స్వాడ శిశు మందిర్ నుండి వచ్చాను. ఆల్రెడీ నాకు ఇది 2వ వర్క్. ఎందుకంటే నేను ఇంతకుముందు హిందూ ధర్మం నుండి పూజారి వర్గ చేసుకున్నాను, కాబట్టి ఇది నాకు 2వది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత కార్యాలయానికి వచ్చాను. నేను కార్యాలయ ఆచార్య నియమాలు పుస్తకం ఇచ్చారు. ఒకసారి ఏమున్నాయి చూడండి, మీరు ఏమన్నా చూసినవి ఉంటాయా? అందులో ఏముందంటే 36 రిజిస్టర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఒక స్కూల్ నడవాలంటే ఎన్నిగానో రిజిస్టర్లు అవసరం. ఆల్రెడీ వచ్చిన ఆదాయం పోయిన ఖర్చులు 2 రాసుకుంటే వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఈ 36 రిజిస్టర్లు ఎందుకు ఉండాలి, ఏమేమిటి మా ఆచార్యులు చక్కగా దాని గురించి వివరించినప్పటికీ 36 రిజిస్టర్లు రాయడం కూడా చాలా కష్టమే అనుకున్నప్పటికీ మరి 10 రోజుల తర్వాత మళ్ళీ డిజిటలైజేషన్ గురించి కూడా వివరించిన తర్వాత మనం ఈజీగా ఈ కార్యాలయం వర్గాన్ని కంప్లీట్ చేసి ఈ శిక్షణను తీసుకోవచ్చు అనుకున్నాను. మళ్ళీ ఏంటంటే అన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఒక స్కూల్లో ప్రతి ఒక్క టీచర్స్ ఉన్నారు, అంటే టీచర్స్, ప్రధానోపాధ్యాయులు, వీళ్ళందరూ ఎంత ఉన్నప్పటికీ కార్యాలయం అనేది ముందు ఉండాలి, చాలా గొప్పది భావించి నేను ఇది తీసుకున్నాను. మళ్ళీ ఒక చిన్న సూచన, ఇక్కడ సూచన కూడా అన్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన ఆచార్యులు మరియు మాతాజీలు ఒకటి ఏంటంటే ఎదుటి వారి గురించి ఆలోచించకుండా భోజనం చేస్తున్నారు. అంటే వారి అలవాట్లు వారి, కానీ ఎదుటి వారి గురించి ఆలోచించకుండా, ఎందుకంటే నెక్స్ట్ రెండో ట్రిప్ వాటన మొదటి ట్రిప్ వాటన చేశాం. కానీ 2వ ట్రిప్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సరిపోతారా, మళ్ళీ వాళ్ళకి ఎవరైనా వడ్డన చేస్తారనే భావన లేకుండా కొద్దిగా నడుచుకున్నారు. దాన్ని మార్చుకుంటే బాగుంటుందని. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు. నా పేరు సౌమ్య, మెట్పల్లి నుండి వచ్చిన. గత సంవత్సరం పూర్వార్థం పూర్తి చేసుకున్న మా అబ్బాయితో పాటు, ఈ సంవత్సరం ఉత్తరార్థం పూర్తి చేసుకున్న మా అబ్బాయితో పాటు ఆచార్యులు అన్నారు, మీ అబ్బాయి కూడా ఒక సర్టిఫికేట్ ఇద్దాం ఉత్తరార్థాన్ని అని అన్నారు. అయితే ఇక్కడ ఏంటి, పూర్వార్థం ఉత్తరార్థం కంప్లీట్ చేసుకోవడం అందరికీ సాధారణమే. కానీ పూర్వార్థం తర్వాత నేను సాధించిన విజయం ఏంటంటే ప్రధానాచార్య మారాడు. అది పూర్వార్థకి ఒక పాఠశాల నుండి వచ్చేసి కంప్లీట్ చేసుకొని ప్రధానాచార్య మారి ఇంకొక పాఠశాల నుండి ఉత్తరార్థం పూర్తి చేసుకుంటున్నాను. ఈ 2 పాఠశాలలు ఎక్కడో కాదు, మా మెట్పల్లిలోనే ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఆయన చదువుకున్న పాఠశాలకి నేను ప్రధానాచార్య కావడం, ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అబ్బాయిని మొదటగా అనిపించిన పాఠశాల కూడా శిశు మందిరే. చాలా మంది అడిగారు, మాది అదేమన్నా శిశు మందిర్ బ్యాక్గ్రౌండ్ అంటే కాదు, నేను గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్నా. మనకి ఇక్కడ ఎట్లా ఇష్టం ఇవన్నీ ఏంటి అంటే సమితికి వెళ్ళిన. సమితి కూడా ఎప్పుడూ కాదు, పోయిన సంవత్సరం ఇక్కడికి రాకముందు అక్కడ వర్గం పూర్తి చేసుకున్నాను. మరి అది ఎట్లా తెలుసు అంటే ఏది లేదు. చిన్నప్పటి నుండి కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ప్రతి దానికి ఒక మార్గం అనేది ఉంటుంది. నా ఇష్టాలకు అనుకున్నాక నాకు కూడా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసిన, సమితి వర్గకి వెళ్ళిన, 2వ అడుగు ముందుకు వేసిన, ఇక్కడ వర్గం పూర్తి చేసిన, విజయం సాధించిన ఎంతో కొంత. కానీ ప్రధానాచార్యగా పదవి పొందిన తర్వాత అతి తక్కువ కాలంలో రూపాయలు 1/2 ఎక్కువనే నేను విషయాలు నేర్చుకున్నాను. ఎక్కడ ఏ వర్గం వెళ్ళినా వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకి ఫీల్డ్ ట్రిప్స్ అని నేర్పుతాం, ఇది మనకి ఫీల్డ్ ట్రిప్ కావట్లేదు. తిరిగి నేర్చుకోవడంతో ఎక్కువ నేర్చుకుంటాం. నాకు చిన్నప్పటి నుండి ఇష్టం, రాయాలి చదవాలి అంటే కాదు. పరీక్ష పెట్టినప్పుడు కూడా పక్క వాళ్ళని అడిగి రాస్తాం, అవి పక్క వాళ్ళ మార్కులు అయితే మనం ఎంత విన్నామో అది రాయడానికే పరీక్ష. రాత్రి 1-2 వరకు చదువుకున్నారు, మబ్బుల 3-4 నుండి చదువుకున్నారు. ఇదే జస్ట్ ఫోకస్ 3 నెలలు పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. రాదా వస్తుందా? కొంతమంది అడిగితే పక్కపొట్టి కూర్చుని ఎందుకు చెప్తలే అంటే పరీక్షలో నేను చెప్పి మిమ్మల్ని చెడగొట్టినట్టు, పరీక్షకు ముందు మీకు చెప్తే నేను నిలబెట్టినట్టు. ఇది మెయిన్ ఉత్తరార్థం పూర్తి చేసుకోవడానికి గల లక్ష్యం ఏంటంటే ఆనం నేర్చుకోవడం నాకు ఇష్టం. ఆనం లక్ష్యంగా పెట్టుకొని ఉత్తరార్థం వచ్చినా సరే. ధన్యవాదాలు. చాలా విషయాలు నేర్చుకున్నా, అందరూ చెప్పారు. ओके इट्स एनफ टू मी, थैंक यू। नमस्कार सभी को मेरा नमस्कार। तो आचार्य मैं ज़्यादा तेलुगु समझ सकती हूँ और बोल नहीं पाती हूँ। हाँ। जब मैं यहाँ पर आई आचार्य तो मुझे लगा पता नहीं किसी को कैसे कटेंगे, क्योंकि यहाँ पर सब तेलुगु बात ज़्यादा करते हैं, मुझे समझने में दिक्कत होती है, बात करने में दिक्कत होती है। लेकिन धीरे धीरे आचार्य 3-4 दिन के बाद मुझे आपने जो सिखाया हमारे भारतीय संस्कृति के बारे में, संस्कार के बारे में, हमारे भारत का पुराना इतिहास, उससे आचार्य हमें बहुत कुछ सीखने को मिला। और यहाँ पर आए हुए मेरे सभी शिक्षक भाई बहनों को मैं धन्यवाद देना चाहती हूँ, क्योंकि उन्होंने मुझे तेलुगु नहीं
बहुत सफल बनाए आचार्य। मैं हमेशा छुट्टियों के दिनों में माँ के घर जाती हूँ, बस जाके सिर्फ आराम करके आती हूँ, लेकिन पहली बार यह माँ के घर को आई और यहाँ से ज्ञान का बहुमूल्य ज्ञान का पिटारा लेके जा रही हूँ और यही पिटारा मैं अपने पाठशाला के बच्चों को दूंगी। यह अवसर देने के लिए धन्यवाद सभी। పెద్దలందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నా ఎక్స్పీరియన్స్ చెప్తే అందరూ నవ్వుతారేమో, అయినా చెప్పక తప్పట్లే, నేను చెప్తాను, నిజమే చెప్తాను అందరూ ఉండట. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం టు ద సరస్వతి శిశు మందిర్. నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను కచ్చక్ వర్గాకి వచ్చా. ఇంట్లో ఏంటంటే మీరు చేసే పని ఏంటి, ఇంతే కదా, స్కూల్కి పోతారు, మళ్ళీ వచ్చి ఇంతే పని చేస్తారు కదా అంటారు. నా వాల్యూ తెలియడానికి నేను వచ్చిన 20 రోజులు నా వాల్యూ తెలిసింది. కాకపోతే అక్కడ ఆయన నా వాల్యూ తెలుసుకున్నాడేమో, ఇక్కడ నేను చదువు విలువ కూడా నేర్చుకున్నాను. ఇట్స్ నాట్ అ జోక్, ఐఎమ్ సీరియస్. ఐ లర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నాకేంటంటే ఎక్కడ పోయినా నాది ఒక తత్వం ఏంటంటే అందరు నా వాళ్ళే అని అనుకుంటాను. లైఫ్లో కూడా నేను అలానే అనుకున్నా, అందరు నా వాళ్ళే, నా వాళ్ళని, నా తల్లిగారిని ఎలా వదిలిపెట్టేసినా ఈ తల్లిగారిని కూడా వదిలిపెట్టేసినా అప్పుడప్పుడు ఈ తల్లిగారిని కూడా వచ్చి కలిసేస్తా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. उपस्थित आप सभी को मेरा कोटि कोटि प्रणाम। मैं हेमा माता जी को धन्यवाद करना चाहती हूँ। हिंदी विषय को न सिर्फ हिंदी विषय बनाकर आनंदमय शिक्षा देकर हमें हिंदी क्या है ये समझाकर, अच्छे से पढ़ाकर, NEP के बारे में समझाकर जो ज्ञान हमें दिया है वो हम कभी नहीं भूलेंगे। मेरा उत्तरार्ध अब खत्म हो रहा है, तो इसी के साथ मैं थोड़ा सा ज्ञान नहीं, बहुत सारा ज्ञान लेकर जा रही हूँ। माता जी जो हमें मेहनत से और मार्गदर्शन दिए हैं उसको हम पूरी सहायता से पूरी कोशिश करूँगी कि हमारी पाठशाला में भी हम इसी तरह से आगे बढ़ सकेंगे और हमारे बच्चों को भी मार्गदर्शन दे सकूँगी, इसकी मैं पूरी कोशिश करूँगी। धन्यवाद। First of all, I would like to thank you, our Lakshmi Mataji, because she makes me to learn a lesson that how fruitful towards the organization we are working. Thank you, Mataji, for that. And thanks to everyone, because you people are directly or indirectly helped me a lot. And in Varga, I got best buddies here. They makes me feel happy every time. Thank you, Mataji and Acharya. And through my roommates, personally, I learned how to drive my side myself. Thank you for that. And my favorite class in Varga is Sanskrit. Acharya, if possible to conduct Varga only in Sanskrit, please inform me. I will come to learn Sanskrit. Okay. From Palamuru Vivar, Vanparthi district, we are going for canvassing. Just think like your parents now. If your students are there, please inform me because admissions are going now. Thank you. ఈ వర్గం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళింది. నేను అప్పుడు అక్కడ చేసిన వాళ్ళంతా క్లాస్ రూమ్లో మళ్ళీ చేసే అవకాశం వచ్చింది. అండ్ కార్యాలయం కొత్త విభాగంలో ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా, ఎంత క్షుణ్ణంగా అంటే నిశ్చితంగా, సూక్ష్మంగా, చాలా పర్టికులర్గా వివరించారు. గోపాలకృష్ణ ఆచార్య గారు కానీ, నర్సయ్య ఆచార్య గారు కానీ, రామకృష్ణ ఆచార్య గారు కానీ డూయింగ్ బై లెర్నింగ్ మెథడ్లో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓచర్ అంటే ఏంటి అని అంటే బోర్డు మీద చెప్పడం ఒక పద్ధతి, డిజిటల్లో చెప్పడం ఇంకొక పద్ధతి, నిజంగానే ఓచరే మీకు వచ్చి చెప్పడం ఇంకొక పద్ధతి. సో అలా ఓచర్ని తీసుకొచ్చి ఎక్కడ నేమ్ రాయాలి, ఎక్కడ ఏం రాయాలని చాలా వివరంగా డూయింగ్ బై లెర్నింగ్ మెథడ్లో ఉన్నటువంటి 32 రికార్డ్స్, అట్లాగే ఉన్నటువంటి ఆల్ ఫైల్స్ చాలా బాగా లెర్నింగ్ బై డూయింగ్ అండ్ చేస్తూ నేర్చుకో డూయింగ్ బై లెర్నింగ్. ఆచార్యులు బోధించే సమయంలో నేను యాక్చువల్గా సదాచారం చెప్పినప్పుడు కానీ, మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు కానీ టీచర్ అంటే భయంకరంగా ఉంటాడు అనుకుంటారు. జనరల్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ చాలా భయంగా ఫీల్ అవుతారు టీచర్ని. అట్లా కాకుండా ప్రశ్నించే తత్వాన్ని నేను నేర్చుకుంటాను కాబట్టి అట్ సేమ్ టైం ఇక్కడ కూడా చాలా ప్రశ్నలు వేసి బాగా సతాయించినట్టున్నాను అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం క్లారిటీ కోసం అంతే, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అట్లా నేను ప్రశ్నలు వేయడం జరిగింది. అట్లాగే సంగీత విభాగంలో మీనా మాత గారు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, బాగా ప్రోత్సహించారు నా తోటి ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే సైకలాజికల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు సర్దుబాటు గుణం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ముఖం తీసి ఇంకో ప్లేస్లో అడాప్ట్ చేసినప్పుడు అది ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయినట్టు మనం కూడా ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలంటే ఈ వాతావరణంలో మన తోటి వాళ్ళు చాలా బాగుంటుంది.
నా హాస్టల్ రూమ్స్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎంత మంచి వాళ్ళంటే నేను 20 రోజుల్లో ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు నేను సరదాగా కలుస్తున్నప్పుడు రూమ్మేట్స్ కానీ ఒక చెడు విషయం కూడా మాట్లాడారు. జనరల్గా బాయ్స్ అంటే తెలిసి ఎట్లా ఉంటారు, ఎవరి గురించి పల్లెత్తు మాట కానీ పలానా వ్యక్తి అట్లని కానీ పలానా వ్యక్తి ఇట్లని కానీ అనలేదు. అది అందరికీ ధన్యవాదాలు నేను స్పెషల్గా ఫర్ ద బాయ్స్. ఎందుకంటే అంత మంచి సర్దుబాటు గుణం ఉంది. వీళ్ళందరికీ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, కానీ నన్ను చాలా బాగా అడాప్ట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళందరినీ చాలా బాగా అడాప్ట్ చేస్తున్నాను. చాలా గొప్ప విషయం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఎంత నేర్చుకున్నా గ్రౌండ్ రియాలిటీలో కొంచెం ఆపోజిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నేర్చుకొని వెళ్తే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఇంకో కొత్త ప్రాబ్లం ఎదురవుతుంది. దాన్ని అన్నీ ఎదుర్కొని మీరంతా ముందు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వరుణది, ఏరవెత్తుల పాఠశాల ఆదిలాబాద్ జిల్లా. అందరూ చెప్పినట్టుగానే నాకు కూడా చాలా భయం వేసింది. వర్గకు రావాలంటే మా ప్రధాన ఆచార్యులు మరియు మా సెక్షన్ ఇక్కడ ఏం మాధవాసతి గారు ప్రతిసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చెప్పేవారు, అమ్మ మీరు వర్గానికి వెళ్ళాలి, మీకు అనుభవం అన్నది వస్తుంది అన్నప్పుడు ఏదో లైట్ తీసుకున్నాం. కానీ ఈ వర్గ సమయం వచ్చేసరికి అందరు చెప్పేసరికి మేము అనుకున్నాం ఎలాగైనా వెళ్ళాలి అని ఇంట్లో మెప్పించడం జరిగింది. వచ్చాం, అన్నీ నేర్చుకున్నాం. 20 రోజులు పూర్తయింది. ఈ 20 రోజులు పూర్తయింది అనే విషయమే కాకుండా చెప్పేది ఏంటంటే ఈ వర్గాన్ని ఇక్కడతో 20 రోజులు అయిపోయింది అనే కాకుండా ఇక్కడ చెప్పిన ప్రతి అంశాన్ని, ప్రతి సూచనను, ప్రతి విషయాన్ని కూడా మన పాఠశాలలో అనుసరించి మన పాఠశాలని డెవలప్ చేసుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య ఫ్రమ్ శారదానగర్, గోదావరికని. మనం ఇక్కడికి రాకముందు మనకు అన్నీ తెలిసేమో, మనం చెప్పిందే కరెక్టేమో అని అనుకుంటాము. కానీ మనకు తెలిసింది ఆఫ్టర్ ఆల్ మనం టీచ్ చేయగలుగుతాము, ప్రతి ఒక్కటి తెలుసు మనకి. కానీ ఎలా టీచ్ చేయాలి, పద్ధతి. ఇప్పుడు సైన్సే ఉంది, సైన్స్ ఐటీఎస్ ద్వారా ఆ పద్ధతి యూజ్ చేసి ఎలా చెప్పాలి. మా పాఠశాలలో అన్నీ నిర్వహిస్తాము మేము, శారీరక, యోగ్ చాప్. కానీ ఆ యోగ్ చాప్ చేసేటప్పుడు పద్ధతులు అష్టతాలు, చతుష్టాలు, ఈ పద్ధతుల్లో వేయాలి, బాడీ కదలకుండా చేయాలి అని మాకు తెలియదు. అవన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాము. మళ్ళీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఆచార్యులు కానీ మాతాజీలు కానీ దాదాపు ఎక్కువ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. ఓకే, ధన్యవాదాలు. Good morning everyone. Myself Shyavadut from Subhadra Nilayam, Maisa, Nirmal district, Adilabad. Actually, I came from here to do Uttarartha physical science. I already completed my Purvartha before 7 years. I have few opinions hearing my mother language Telugu. ఎందుకంటే మన మాతృభాషలో ఎక్స్ప్లోర్ చేసినంత మనం ఏ మాస్టర్ చేయలేము. కాబట్టి ఇక్కడ మనం అందరం వచ్చినటువంటి ఉద్దేశం ఒకటి, మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, అయితే ఏ విధంగా చేయాలి అనేటువంటిది మన ఆచార్యులకు చేసి చూపించాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు చెప్పారు. భౌతిక లోపల శ్రీ పతకముని శ్రీనివాసరావు గారు పంచకోశాల గురించి, పంచకోశ వికాసం జరిగితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని. ఆ పంచకోశ వికాసం అనేటువంటిది మనకు ఏ విధంగా డెవలప్ చేశారనేటువంటిది నేను మీకు చెప్తాను. ఉదాహరణ, మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం అనేటువంటిది శరీరానికి సంబంధించింది కాబట్టి మనకు రుచికరమైనటువంటి భోజనాన్ని అందించి మనం బలంగా తయారడానికి. అదేవిధంగా శారీరక ద్వారా కూడా మనము బలంగా మన యొక్క శరీర దారిద్ర్యాన్ని పెంచుతున్నాం. అవును. అదేవిధంగా తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశ వికాసానికి మన గంగాధర గౌడ్ గారు సార్ యోగా ప్రాణాయామం ఎంత బాగా చేయించారు. నేను స్టేటస్ పెట్టుకున్నాను, నిన్న ఫోటో తీసుకొని. మా ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏంటో స్లిమ్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. అంటే ఆ యోగా ప్రాణాయామం ద్వారా మనకు ఆ విధమైనటువంటి ప్రాణాయామం ద్వారా మనకు ప్రాణమయ వికాసం జరుగుతుంది. అదేవిధంగా మనోమయ వికాసం. మనోమయ వికాసానికి మన మెట్రో సాయినాథ్ ఆచార్య గారు, శ్రీశైలం ఆచార్య గారు, రేవతి మాతాజీ గారు
అదేవిధంగా మా ఆదిలాబాద్ విభాగ్ మాతాజీ పేరు తెలియదు, వీణా మాతాజీ గారు సంగీతంతో ఆ మనోమయ వికాసాన్ని కూడా వికసింపజేశారు. ఆ తర్వాత విజ్ఞానమయ కోశంలో మీ అందరికీ అందరూ అంటున్నారు ఇక్కడ తిరుమలేశ్ ఆచార్య గారు సంస్కృతం ఎంత బాగా చెప్పారని జాయ్ఫుల్ లెర్నింగ్ లోపల ఏ విధంగా చెప్పాలి. అదేవిధంగా నేను వచ్చినటువంటి సబ్జెక్టు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. నాగేంద్రాచార్య గారు కూడా యాక్చువల్గా శిశుమందిలో జాయిన్ అయింది మ్యాథమెటిక్స్ ఆచార్య గారు. కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, శిశుమందిలో జాయిన్ అయ్యారంటే ఆల్రౌండర్ డెవలప్మెంట్లో కాదు, ఆల్రౌండర్ టీచర్ అవుతారు. ఎందుకోసం అంటే మ్యాథ్స్గా వచ్చిన నన్ను 6వ 7వ తరగతి మ్యాథ్స్ కోసం వచ్చిన మాధ్యమికం పూర్వార్ధ మ్యాథమెటిక్స్గా చేశాను, ఆప్షనల్గా ఫిజిక్స్ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఉత్తరార్ధకు మ్యాథ్స్ ఆప్షనల్గా పెట్టుకున్నాను, ఫిజిక్స్ సబ్జెక్ట్. ఎందుకంటే ఫిజిక్స్ ఇంకా అక్కడ 8th 9th 10th ఫిజిక్స్ తప్ప నాకు వేరే సబ్జెక్ట్ లేదు. బలవంతంగా సదాచారం అడిగాను, అది కూడా అడిషనల్గా 7వ పీరియడ్ ఇచ్చారు, 6వ పీరియడ్ చెప్పిన తర్వాత. ఆ తర్వాత రాజశేఖర్ ఆచార్య గారు ఫిజిక్స్ చెప్పారు. నేను అన్నాను ఆచార్య నాకు మోడల్ లెసన్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఆచార్య ఇగ్నిషన్ టెంపరేచర్ని మన భారతీయత ఎట్లా జోడించాలి ఆచార్య, ఎంత మంచిగా చెప్పారంటే పొద్దున దీపస్థుతితో స్టార్ట్ అవుతుంది, అక్కడ దీపం పెడుతున్నాం అది కాదు, అగ్నిదేవుడు యజ్ఞం చేస్తున్నాం అది కాదు. ఈ విధంగా భారతీయతను మన సైన్స్లో ఎట్లా జోడించాలనేటువంటిది చాలా ఎక్స్పీరియన్స్గా వివరించారు. ఆ తర్వాత ఆనందమయ కోశం, మీరందరూ దానికి సాక్షులు. ఆనందమయ కోశానికి మీతో చాలా ఆనందంగా గడిపాను. కాబట్టి అది ఏంటిదంటే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దయచేసి మన పిల్లలకు ఈ విధమైనటువంటి వికాసాన్ని అందిద్దామనేటువంటిది ఉద్దేశంతో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. Happy morning to whatever present here. First of all, I would like to express my sincere gratitude to each and everyone who supported me to give this opportunity. So initially, I thought, while coming, I brought so many textbooks to the Varga, and I thought I would learn from the textbook and I'll attempt the test and I'll get the marks and that's over up there. But coming to here, it is completely different. So here I need practical knowledge more. So yesterday Pradhanacharya came to visit us and he asked me, "Em nechukuna Vargalo annappudu?" Then I said, "Chala practicals cheyinchanu." So basically I'm from science department. Chala practicals chesam Acharya ani cheptanu. So morning lesson, time management, punctuality, and timely intake. So many things like practically we learned so many things here. And I was remembering my school days, like competing for the front rows, and also for getting good marks and strive for good marks and grades. And a special thanks to the Sri Padkamuri Acharya Garu and Bhushala Acharya Garu for their support and guidance. Thank you so much for giving this opportunity. వేదిక పైనటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. గత సంవత్సరంలో పూర్వార్ధ కార్యాలయ శిక్షణ వరకు పూర్తి చేశాం. ఏ సంస్థలో పనిచేసినప్పుడు కూడా ఆ సంస్థ యొక్క శిక్షణ ఖచ్చితంగా అవసరం. వ్యక్తిగతంగా ప్రతి వర్షం పూర్తయినప్పుడు కూడా ఇక్కడ విద్యాపీఠంలో పనిచేసినందుకు ఖచ్చితంగా ఈ శిక్షణ 100% నాకు ఉపయోగపడుతుందని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం చూసింది. ఈ సంవత్సరం ఉద్యోగ కార్యాలయ వర్గని పూర్తి చేయడం జరిగింది. కార్యాలయ వర్గంలో గోపాలకృష్ణాచార్య కానీ, నరసింహాచార్య కానీ, రామకృష్ణాచార్య కానీ నిజానికి వారి కోర్టుకు సెల్యూట్ చేయవచ్చు. ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినప్పుడు కూడా 10 నిమిషాలు లేట్ వచ్చిన తప్ప ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అంటుండే తప్ప ఒక మాట కూడా ఆడిపోతుండే. కాబట్టి ఆ మాట మాకు అర్థమవుతుండే మేము ఎంత పొరపడేసామనేది. అసలుకి ఎక్కడైనా ఉత్తరాల తరఫున మేమైతే ఒకసారి లేట్ వచ్చినప్పుడు కూడా ఏమనకుండా ఎన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పదే విశ్లేషించుకోకుండా ఒక డౌట్ 10 సార్లు అయినప్పుడు కూడా చెప్పి ఓపికగా చెప్పినటువంటి గోపాలకృష్ణాచార్య గారికి, నరసింహాచార్య గారికి, రామకృష్ణాచార్య గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉత్తరాల తరఫున. అట్లాగే వెంకటరామరాచార్య గారు ఇక్కడ వర్గంలో శిక్షగా ఉన్నారు. వారి యొక్క ఓపికకు అంటే ఏదైనా చెప్పినప్పుడు ప్రశిక్షణ వాళ్ళకి చాలా ఓపికలకు సమాధానం చెప్పాలి, కఠినంగా ఇక్కడ కూడా మనం సమాధానం ఇవ్వకూడదని చెప్పేసి అనేక రకాల సూచనలు మాకు చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చివరిగా ఈ 22 యొక్క వర్గంలో నాకు ఒక చిన్న సంఘటనలో బాగా కలిగింది. ఈరోజు కృష్ణమాచార్య గారు చెప్పారు, ఇక్కడ నా లోటు కనిపిస్తే కనుక
మీకు సలహాదారు మీరు సూచన ఇవ్వాలన్నా సూచనాభిప్రాయం ఇవ్వడం తప్ప లోపంగా గుర్తు చేయకండి అని చెప్పి. అయితే 22వ వర్గంలో నాకు నిజంగా చాలా బాగా కలిగింది. 20వ తారీఖు సాయంత్రం నాడేంటంటే మ్యాంగో ఇచ్చినటువంటి సందర్భంలో నాకు మనసుకు చాలా బాగా కలిగి సైలెంట్గా వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఆ సన్నివేశం కూడా చెప్పట్లేదు, పిల్లల గురించి ఉండొచ్చు. అక్కడ నుంచి వెంటనే వెంకటరామరాజు అనే మనం బాధపడతామని చెప్పి వెంటనే రూపాయలు గుడికొచ్చింది. అక్కడికి వచ్చి కొంచెం మాట్లాడి మళ్ళీ పంపించింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనుభవం పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మేమందరం కొత్త వాళ్ళం ఇక్కడ. వాళ్ళ నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటాం ప్రతిసారి కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. మనం ఒక సమాధానం అడిగాం, ఒక మ్యాంగో డ్యామేజ్ అయిందని అని చెప్పి అడిగాం. అడిగితే తిండి లేకపోతే లేదు అని చెప్పే సందర్భంలో అదే సమాధానం కనుక కొంచెం బాగానే అది సరిపోతుంది లేదా సమాధానం చెప్పింది లేదు, తిండి లేకపోతే లేదా సమాధానం కూడా లేదు. కాబట్టి చెప్పినటువంటి సమాధానం లేదంటే చోటు చిన్నవాళ్ళం కాబట్టి మేము కూడా పెద్దవాళ్ళని చేయాలంటే ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. మేము అంత మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలి చెప్పి ఇతను గుర్తు చేశాను. వెంకటరామరాజు ఎందుకు గుర్తు చేశానంటే వాళ్ళు చిన్నవాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా విషయాన్ని మాకు అర్థమవుతున్నాను. తర్వాత గోపాలకృష్ణ గారు ఆచారం కూడా నేను మాట్లాడుతున్నాం. మేము ఎన్ని పొరపాట్లు చేసినా కానీ అట్లా కాదా బయట అంటే ఓట్లు కూడా 10కి 100 సార్లు సమాజం ఇవ్వడం వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి మేము నేర్చుకోవాలనుకుంటుంది తప్ప ఆ విషయంలో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వెంటనే నుంచి బయటకు వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వెంకటరామరాజు ఆచారం వచ్చి నేను కొంచెం మాట్లాడి అంతేకాదు వ్యవస్థ పెద్ద వ్యవస్థ అక్కడ అక్కడే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, దాన్ని మనసులో పెట్టుకోవద్దని చెప్పారు. ఒకటి మాత్రం 20 రోజుల్లో ఒక చిన్న లోపంగా బాగా ధన్యవాదాలు అందరికీ కూడా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ఆచార్యులు మాతాజీలు అందరికీ కూడా నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, మాధవనగర్ నుంచి వచ్చాను. నేను పూర్వ విద్యార్థిని. సరస్వతి ఈశ్వరులోని మెదక్లో పనిచేశాను ఇంతకుముందు. ఇక్కడ గత సంవత్సరం నుండి ఇక్కడ నాకు భూషణాచార్య అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వర్గానికి నన్ను ఎవరు పంపలేదు, నేను చాలా ఇష్టంగా వచ్చాను నేర్చుకోవడానికి. కానీ నేను ఒక్కనే అయిపోతాను, నాకు ఎవరు తోడుగా లేరు ఎట్లా అని చెప్పేసి చెల్లెల్ని బావని కూడా తీసుకొని వచ్చాను. అయితే ఇక్కడ ఇంతమంది నాకు స్నేహితులు అయ్యారంటే అసలు చెప్పలేదు. ఇక్కడ ఉన్న 90% అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు, చాలా సంతోషం ఉంది, కుటుంబంతో ఉన్నట్టుగానే ఉంది. అయితే ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్న విషయాలు 2 ఉన్నాయి. కింద కూర్చోవడం అనేది ఎక్కువగా అలవాటు లేదు. ఇక్కడ భౌతికలో ఇంకా మిగతా ప్రార్థనలో అన్ని విషయాలు కూడా కింద 20 రోజులు వచ్చినప్పటి నుంచి కూడా కిందే కూర్చున్నాను. సో ఆ అలవాటు అనేది నాకు స్టామినా పెరిగింది. నేను నమ్మలేకపోతున్నా, అది నచ్చింది. తర్వాత ఉదయం లేవడం అలవాటు నాకు కొద్దిగా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది అయింది. మా నాన్న అమ్మ సంతోషపడుతుంటారు. ఎట్లా అంటే అందరూ కలిసి ఎంబడబడితే ఎందుకు లేవడు నా కొడుకు వాళ్ళు అనుకుని ఉంటారు. సో నాకు తొందరగా లేవడం అనేది అలవాటు అయిపోయింది. రోజు తొందరగా లేస్తాను. ఇంకా ఇక్కడ యోగా శారీరక అన్ని చాలా నచ్చినాయి. చాలా ఓపికగా చెప్తున్నారు యోగా. ఇంకా శారీరక అయితే గ్రౌండ్లో రామప్రసాద్ అన్నయ్య మా అందరితో కలిసిపోయి చాలా మంచి ఆటలు ఆడిపించాడు. చాలా బాగా అనిపించింది. సంస్కృతం స్క్రిప్ట్ కూడా తిరుమలేశ్ ఆచార్య అవకాశం ఇచ్చారు, చాలా ఆనందం అనిపించింది. సబ్జెక్ట్ గురించి వచ్చేస్తే తెలుగు మూతోల నుంచి రాజశ్రీ మాతాజీ తెలుగు చెప్పేటప్పుడు కొన్ని కొత్త స్కిల్స్ నైపుణ్యాలు నేర్పించారు, చాలా ఆనందం అనిపించింది. ఇంకా జనరల్ సైన్స్ శ్రీవాణి మాతాజీ గారు ఐకేఎస్ని జోడించడం అనేది ఏ విధంగా అనేది ఇంకా చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు ఏ టాపిక్ ఇచ్చినా మీరు మీ అందరూ ఎన్ని టాపిక్ ఇచ్చినా దానికి ఇండియన్ ఐకేఎస్ నేను జోడించి చెప్పగలుగుతాన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అది చాలా హ్యాపీ. ఇంకా వంట విషయానికి వచ్చేస్తే వంట అన్నీ బాగున్నాయి పదార్థాలు. కాకపోతే రోజు పప్పు పేరాన్నిటికి ఈ పప్పు విలువ తెలుసుకొనుక ప్రశిక్ష ధర్మం అనేట్టుగా అవుతుంది. సో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మళ్ళీ ఇలాంటి వర్గం ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. భౌతికలో కూడా అయితే భౌతిక అప్పుడప్పుడు కాస్త నిజం చేయండి. లక్ష్మణరామాచార్య దగ్గర దాకా వచ్చి ఎవరి మీద ఉంటాను. ఇలాంటి చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్స్ టు ఆల్. పెద్దలకి ఆచార్య మాతాజీ నమస్కారం. నేను కార్యాలయం ఉత్తరాంధ్రకి వచ్చాను. లాస్ట్ ఇయర్ నుంచి కార్యాలయం బాధ్యత చేస్తున్నాను. మేము డిజిటలైజేషన్ చేస్తున్నాం ఆల్రెడీ. కాకపోతే డిజిటలైజేషన్లో ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆచార్యులు ఇక్కడ మాకు. ఎన్ని రికార్డ్స్ ఉంటాయని నాకు ఐడియా లేదు. ఇంతకుముందు చూడలేదు స్కూల్ ఇంతకుముందు.
కాకపోతే ఆ రికార్డ్స్ ఏంటంటే అనేది మన రామకృష్ణాచార్య కానీ నరసయాచార్య కానీ గోపాలకృష్ణాచార్య కానీ మాకు చాలా చక్కగా వివరించారు. అయితే మేము డిజిటలైజేషన్ చేస్తున్నాం, డైరెక్ట్ క్యాష్ బుక్ రాయడం, డిజిటలైజేషన్ చేయడం. ఈ ఇయర్ ఏం చేసినామంటే గోపాలకృష్ణ ఆచార్య సలహా ఇచ్చారు మధ్యలో ఫోన్ చేసి, మీరు డిజిటలైజేషన్లో రిసిప్ట్ ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏది కావట్లేదు అసలు, అంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి రిసిప్ట్ అన్నారు. మేము వెంటనే గోపాలకృష్ణ ఆచార్య సలహాతోటి మేము వెంటనే డిజిటలైజేషన్లో పేరెంట్కి రిసిప్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. దానివల్ల వచ్చిన పేరెంట్కి కూడా సాటిస్ఫై ఉంది. అంటే మనం అప్డేట్గా కనిపించాలి, సమాజం ఏ విధంగా అప్డేట్ ఉందో మనం అప్డేట్గా కనిపించాలంటే డిజిటలైజేషన్లో మారడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వచ్చిన పేరెంట్కి వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, ఫీజు డీటెయిల్స్ ఇలాంటివి కూడా మనకి వితిన్ సెకండ్లో చెప్పగలిగి, అంటే అక్కడ ఆధారాలు దొరుకుతున్నాయి మనకి డిజిటలైజేషన్ సంబంధించి. అంటే ఇక్కడ రికార్డ్స్ రాయడం కానీ క్యాష్ బుక్స్ రాయడం కానీ చాలా చక్కగా వివరించారు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సులువుగా నేర్చుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. అందరికీ నరసయాచార్య గారికి, రామకృష్ణాచార్య గారికి, గోపాలకృష్ణాచార్య గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.